ఆడుకుంటున్నారా? 100%. యా సార్, చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్లో మోస్ట్ ఆఫ్ ది జనాలు అంటే అది ఎవరు ఏ సెక్షన్ అని నేను స్పెసిఫై చేయలేను, కానీ వాళ్ళు ఎదవలు ఇలాంటి వాళ్ళు కొంతమంది వింటారు, అలాంటి వాళ్ళు ఇంకొంతమంది వింటారు. ఈ పర్టికులర్ రూట్లో ఇది పనిచేస్తుంది. ఈ అన్నిటి వ్యూహాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సంబంధించిన ఒక వ్యూహం అది. ఇప్పుడు ఆ నంబర్స్ ఎంత అని ఆయన కూడా చెప్పలేకపోవచ్చు, ఆయన కూడా డౌట్ ఉండొచ్చు ఉందా నిజంగా. ఎందుకంటే ఆయన అన్నిసార్లు పవన్ కళ్యాణ్ ఓడిపోయి మన తెలంగాణ ఎలక్షన్లో రిజల్ట్ చూసాం. 100% ఆయన కూడా కన్విక్షన్ ఉండడానికి ఛాన్స్ లేదు కదా అలాంటి టైంలో. సో కాకపోతే స్టార్డమ్ అలానా డెఫినెట్గా ఒక బేస్ అయితే వాళ్ళని ఎందుకు వదులుకోవాలి. ఎస్పెషల్లీ లాస్ట్ ఎలక్షన్ మీరు అంత ఘోరంగా ఓడిపోయాక ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకూడదు అని మీరు ఒక డెసిషన్ మీరు తీసుకుంటే దాంట్లో 100% పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. రైట్. మీ టోటల్ వ్యూహంలో బాబు గారు జగన్ మీదన కుట్రలు ఎన్ని దఫాలు చేసుంటారు? ఐ థింక్ ఇట్స్ అ కంటిన్యూస్ థింగ్ అండి. అంటే నంబర్స్ అంటే ఈ పర్టికులర్ ఇష్యూని చేద్దాం ఇలా చేద్దాం అనేది కాదు. రాజకీయం అనేది మీరు ఒక 5 years అని అంటే మీరు సినిమా తీసినప్పుడు 6 నెలలు రిలీజ్ అవుతుందంటే మేము తీసుకునే అన్ని డిసిషన్స్ కూడా ఒక ఫైనల్ పార్ట్కి రిలీజ్ దానికి ఉంటుంది. అది మీరు 5 years అంటే మీరు ఉన్న టైం నుంచి ఆయన ఓడిపోయినప్పటి నుంచి పన్నుతూనే ఉంటారు అసలు జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి. అండ్ యాజ్ ఎ పొలిటీషియన్ దట్ ఈస్ ఓన్లీ థింగ్ యూ డూ. సార్ ప్రజలకు సేవ చేయడానికి ఎవరి టైం ఉంటుంది సార్, అది లాస్ట్ థింగ్ ఎనీబడీస్ హెడ్. రైట్. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది కనుక చూస్తే మీరు పబ్లిక్లో ఈ మీడియా వ్యూ ఈ ఆస్పెక్ట్లో చూస్తే జగన్కి సంబంధించి ఉన్నంతటి నెగిటివ్ ఫీలింగ్ పబ్లిక్లోకి చంద్రబాబు మీద ఎందుకని ఉండదు? చంద్రబాబు అంటే ఓ వైజ్ మ్యాన్, లేకపోతే బాబు అంటే చేస్తాడులే కానీ కష్టపడతాడు, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ. జగన్ వచ్చాడు దోచేసుకుంటాడు, దాచేసుకుంటాడు, కొట్టేస్తాడు, చంపేస్తాడు. ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ జనంలోకి బాగా తీసుకువెళ్ళగలిగింది తెలుగుదేశం కదా. జగన్ మీదన ఈవెన్ జగన్ దగ్గర ఇచ్చే పథకాల వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా అది కాదు, అట్లాంటి వాడు కాదు అని అనుకోరు.